తెల్లారితే వీసా ఇంటర్వ్యూ ఉంది. మరి ఆ వీసా ఇంటర్వ్యూకి ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి కదా. మరి మా అమ్మాయి గారికేమో అన్నీ లాస్ట్ మినిటే గుర్తొస్తాయి. మమ్మీ నాకున్నవన్నీ కూడా ఇన్ఫార్మలే, ఫార్మల్ ఏమీ లేదు అంది. అప్పటికప్పుడు కంగారు పెట్టి నాకు షర్ట్ కావాలి, ప్యాంట్ కావాలి అని చెప్పి ఫుల్గా విసిగించిందండి. సరే షర్ట్ అయితే తొందరగానే దొరికింది ప్యాంట్లూన్ స్టోర్లో. బట్ దెన్ దానికి తగ్గ బాటమ్ కోసం అయితే ఓ మై గాడ్ 2-3 గంటలు తిరిగాము లిటరలీ. ఆఫ్టర్ దాట్ ఫైనల్లీ మా చెల్లికి సడన్గా గో కలర్స్ గుర్తొచ్చింది. ఇదేమీ ప్రమోషన్ కాదండి, నిజంగా జరిగిన స్టోరీ చెప్తున్నాను. సో గో కలర్స్కి అయితే వెళ్ళాము. ఇదిగోండి టాప్ ఫ్లోరు. అక్కడ కూడా ఎన్ని రకాల ప్యాంట్స్ తీపిచ్చిందంటే పాప మా సేల్స్ గర్ల్కి మహా ఓపిక ఎక్కువ, మా దానికేమో టేస్ట్ తక్కువ అనమాట. ఇన్ ద సెన్స్ ఎన్ని ఇచ్చినా సరే ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇంక ఇదే ఈ టీనేజ్ జెన్సీ కిడ్స్తో వచ్చే తిప్పలనమాట. ఇదిగోండి నా చేతిలో ఉన్న షర్ట్ అది ఇప్పుడు మీరు చూసారు కదా, దానికోసం ప్యాంట్ కావాలి. పాప మా అమ్మాయి ఎన్ని రకాల ప్యాంట్స్ తీసినా ఫైనల్లీ ఒకటి నచ్చిందని తీసుకుంది. మెట్లు దిగుతుంటే మైండ్ యువర్ హెడ్ అని రాసిందండి, ఫన్నీగా అనిపించింది. ఇటు చూసారా తుప్పు పట్టిన కారు మీద మోడల్స్ అయితే కూర్చున్నారు. మోడల్స్ కూర్చోవడం వల్ల ఏమో కానీ ఆ తుప్పు పట్టిన కారు కూడా అందంగానే ఉంది. సరే ఆ తర్వాత ఇంకా ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది మేడం. గంటలు వేసుకొని చూసుకోవడం రావడం, ఇంకా మనకున్న ఎనర్జీ లెవెల్స్ని డ్రైన్ అయిపోయి ఒక మూలను కూర్చున్నాం అనమాట. తిరిగి ఊరంతా తిరిగి వచ్చామండి. రేపున్న వీసా ఇంటర్వ్యూకి ఫార్మల్ ప్యాంట్ కావాలంటే రేపు మార్నింగ్ 9కి స్లాట్ అనమాట. 7 కల్లా అక్కడ ఉండాలంట. సరే మాకు మాక్ ఇంటర్వ్యూ ఒకటి ఉంది ప్రాక్టీస్ కోసం, చైనానా అని చెప్తే కాఫీ పట్టరా అంది ఫస్ట్. ఇంతకీ దీనికి ఎందుకు గ్లాస్లో ఇచ్చానో తెలుసా? అది చిన్నప్పుడు కప్పులో ఇస్తే కప్పులు కొరికేసేదండి ఫట్ అని చెప్పి. ఇప్పుడైనా తెలియకుండా కప్పును కొరుకుతుందంట. ఇప్పుడు అంత రిస్కులు మేము తీసుకునే పొజిషన్లో లేము, వయసులు మీద పడి అంత గుండెల మీదకి తెచ్చుకునే పరిస్థితిలో లేవన్నమాట. అందుకని గ్లాస్ అయితే ఇచ్చి ప్రశాంతంగా తల్లి కాఫీ తాగి నీ మాక్స్ ఫినిష్ చేసుకో అని అన్నాను. ఇదిగోండి ఫైల్ ఒకటి తీసుకొచ్చాము. సో ఏ సెక్షన్కి ఆ సెక్షన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫైల్ అప్ చేసి ఈ స్టిక్కీ టేప్స్లో మొత్తం అన్ని పేపర్స్ అంటే ఐటీఆర్ రిటర్న్స్, ఇన్కమ్ రిటర్న్స్ అండ్ స్కూల్ డాక్యుమెంటేషన్ అలా పేర్లు రాసి పాపకి ఇస్తే ప్రశాంతంగా ఇంటర్వ్యూ అటెండ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏం ప్యానిక్ కాకుండా. ఇదిగోండి కార్నర్స్లో స్టేప్లింగ్ చేయకూడదు అంటారు ఒక్కొక్కసారి, అందుకని కార్నర్ పిన్స్ మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి. బోరింగ్గా ఉంటే ప్లీజ్ ఐమ్ సారీ. అండ్ ఇదిగోండి చిన్న క్లిప్స్ కూడా అవసరం అండి పేపర్స్కి. 2-3 కలిపిన సెట్ ఆఫ్ పేపర్స్కి ఇలాంటి చిన్న క్లిప్స్ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పేరెంట్స్గా మనకి ఎంట్రీ ఉండదు, పిల్లలు మాత్రమే లోపలికి వెళ్తారు కాబట్టి ఇవన్నీ పెట్టి చక్కగా పంపిస్తే వాళ్ళు అక్కడ కంగారు పడకుండా ప్రశాంతంగా ఇస్తారనమాట. సో ఇవాళ కంటెంట్ పెద్దగా ఏమీ లేదు, కొంచెం మార్నింగ్ నుంచి ఆక్యుపైడ్గా ఉన్నాను. సో మేము చేసిన ఫార్మల్ ప్యాంట్ షాపింగ్ అలాగే ఈ వీసా ఇంటర్వ్యూకి ప్రిపరేషన్స్ మాత్రమే చూపిస్తున్నాను. పడుకునే లోపు ఇంకేమైనా ఉంటే చూపిస్తాను. ప్లీజ్ డోంట్ గో అవే. మా చెల్లి ఇంకా మా అమ్మాయి వీసా డాక్యుమెంట్స్ అన్నీ ఫైల్ చేస్తున్నారండి. పని తక్కువ తిండి ఎక్కువ. ఆ తిండి చూసారా, చిప్స్ ప్యాకెట్ చూసారా ఎంత పెద్ద ప్యాకెట్ పెట్టుకున్నామో. ఆఫ్కోర్స్ నేను కూడా ఉన్నాలేండి ఆ తిండి గోల్లో. I-20 కింద ఫ్లోర్లో ఉంది, తీసుకురమ్మందండి పాపది. మెయిన్ I-20 అండ్ పాస్పోర్ట్ ఫస్ట్ అడుగుతారు వాళ్ళు ఆఫీసర్స్. సో ఇది నేను ఇప్పుడే ఓపెన్ చేస్తాను, పోస్ట్లో వచ్చింది. ఏసీకి సంబంధించిన స్టిక్కర్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, సూపర్ అసలు. కృష ఎక్కడ ఎత్తుకొచ్చుకుంటావు ఇవన్నీ? ఫోన్కి. ఇంత పెద్ద ఫోన్కి పట్టావు కదా. ల్యాప్టాప్ డ్రెస్కి మనసులో తిట్టుకుంటున్నావా? రితన్యాకి ఇస్తా, అతికించుకుంటుంది. సూపర్. రితన్యాకి ఒళ్ళంతా అతికించు. అవును భలే ఉందండి, సూపర్ అసలు. చూసారండి ఇందులో ఫస్ట్ లెటర్ అయితే కంగ్రాచులేషన్స్ యూఆర్ అడ్మిటెడ్ అని ఒక మంచి రెడ్ బెలూన్తో ఇచ్చారు. సూపర్. అరిజోనా యూనివర్సిటీకి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అండి, ఏప్రిల్ క్రాప్ట్రీ అంట. సో నైస్, భలే ఉన్నారు ఆవిడ. ఇదిగోండి సిగ్నేచర్, వెల్కమ్ టు అరిజోనా యూనివర్సిటీ అని చెప్పి వెల్కమ్ లెటర్. అమ్మా కెమెరా పెట్టారంటమ్మా నీ మీద. అరవకమ్మా ఏంట్రా అదేదో క్యారమెల్ చాక్లెట్ లా ఉంది. ట్రీట్ తప్పమ్మా రాపించుకొని. నీకు ఆయ అయింది కదా మెడకి. బంగారు కొండ నా చీటి పండు. రాపించుకో. గుడ్ బాయ్. అయిపోయింది. నువ్వేదో టెక్నిక్ వాడావు మాకు చెప్పది.
బున్నబాబుకి ఇంతకు ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి, వాడి మెడకి దెబ్బ తగిలింది కదా. పాపం ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు ఆయింట్మెంట్ రాయమని చెప్పారు. ఆయింట్మెంట్ రాయడానికి మేము పడే తిప్పలన్నమాట. మొత్తానికైతే రాసి వాడిని పడుకోబెట్టేసాం. బున్నమా, ఎందుకు అలా కూర్చున్నావు? టైం ఎంత అయిందో తెలుసా? నైట్ 12 అయింది. రేపు పక్కకి ఇంటర్వ్యూ ఉంది కదా, మేము అందుకని పడుకోలేదు. దాని అర్థం నిన్ను ఇంకా తీసుకెళ్తామని కాదు బయటకి, అర్థమైందా? నీకు నిద్ర వస్తుంటే ఆపుకుంటావు ఎందుకురా? చూడు, నీ కళ్ళు చూడు మూసిపోతున్నాయి. ఏంటో మొండితను. పడుకోమ్మ బంగారం. గుడ్ బాయ్, వెరీ గుడ్. పడుకో జోజో. గుడ్ బాయ్. బంగారు కొండ ఎంత బాగా విన్నాడో. నా బున్ని బాబు సూపర్ బాయ్ అసలు. గుడ్ నైట్, బాయ్.